నమస్తే అందరికీ. ఏంటో కొంచెం గ్యాప్ తీసుకోవాలనిపించి చిన్న గ్యాప్ తీసుకున్నానమాట. మళ్ళీ ఐయామ్ బ్యాక్. ఏంటంటే లైఫ్లో ఎవరితోని ఏది షేర్ చేసుకోవాలన్నా, ఏం చెప్పాలన్నా భయం వేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది చెప్పగానే అయ్యో ఆడి దగ్గర ఉందే, మన దగ్గర ఇది లేదే అని బాధపడి మనల్ని బాధపడేలా ఏదో ఒకటి అనడం, ఇలాంటివి చాలా చాలా సర్వసాధారణం అయిపోయాయి ఈ వరల్డ్లో. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాంట్లో ఏదో ఒక లోటు అనేది నార్మల్ అయిపోయింది చాలా. ఇప్పుడు ఇల్లు లేనివాడికి ఇల్లు కావాలని, ఇల్లు ఉన్నోడికి ఇంకా ఇంకొక ఇల్లు కావాలని, అలా చూసుకుంటూ పోతే ఆశకి అడ్డు లేదని ఊరికే అనలేదేమో కదా అనిపిస్తుంది. అంతేనండి, మనిషి అంటేనే ఆశాజీవి, దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఎలా ఉన్నా ఏం చేసినా కొంచెం సేపు ప్రశాంతత, ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదిరించగల శక్తి, ఈ రెండు ప్రసాదించమని భగవంతుని ప్రార్థించడం తప్ప. కీప్ గోయింగ్.